Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. ఒక పెద్ద స్టార్ హీరో మీరు వెళ్ళి ఫోటో అడిగితే నువ్వు నాతో ఫోటో దిగడం కాదు నేనే నీతో ఫోటో దిగాలి అని చెప్పి ఎదురొచ్చి మరి ఫోటో తీసుకున్నారంట. ఎవరా హీరో? ఒక సందర్భంలో అలా జరిగిందండి. ఎవరా హీరో? రవితేజ్ సార్. రవితేజ్ సార్. ఎస్, అవును సార్. ఇది ఎలా తెలుసు సార్ మీకు? తెలుస్తుంటే నిజంగా ఇది గ్రేట్ సార్. నిజంగా అంటే నేను యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్. నేను ఫస్ట్ హీరోయిన్ చార్మి వాళ్ళ ఓన్ బ్రదర్, అంటే వాళ్ళ ఓన్ బ్రదర్, నేను రూమ్మేట్స్ అనమాట. ఓకే. హీరోయిన్ చార్మి వాళ్ళ ఓన్ బ్రదర్. సో ఆ రోజు మీతి అని తను నన్ను పిలిచాడు. నేను ఫిలిం సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు మీతి రమ సార్ ఇక్కడికి షూటింగ్ జరుగుతుందని చెప్పారు. సార్ ఎవరు సార్ అంటే రవితేజ్ సార్ది అని అంటే అవును అనేసరికి మేడం మేనేజర్ చార్మి శ్రీని గారు. ఓకే. అక్కడ చంటిగాడ్ సినిమా శోభన్ గారి డైరెక్టర్. అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని వాయిస్లు చెప్పాను. అరే బాగా చేశారు అని. తర్వాత సార్తో ఒక ఫోటో అని నేను అడిగాను. ఎవరిని? చార్మి శ్రీని సార్. చార్మి శ్రీని సార్ మన రామ్ ఫోటో అంటే సార్ అంటే నువ్వు నాతో దిగడం కాదు, నేనే నీతో దిగుతున్నాను. చూడు, యాక్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ యువర్ గాడ్ గిఫ్ట్, నీ టాలెంట్, ప్లీజ్ కమ్ అని ఇచ్చాడు. నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది. అప్పటికి ఇప్పటికీ రవితేజ్ సార్ చెప్పిన మాట నేను మర్చిపోయానండి. ఎందుకంటే ఆ సార్ ఎంత కల్మషం లేకుండా ఎంత గొప్ప మాట్లాడారు ఏంది అనిపించింది నాకు. అట్లా ఆ మెమరీస్ చాలా ఉన్నాయి సార్ నాకు. అట్లా చాలా సందర్భాల్లో, ఒకనొక సందర్భంలో రానా సార్ వాళ్ళ ఇంటికి పిలిపించారు, మనల్ని పిలిపించాడు. అది మన రవిబాబు సార్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట. అదే నువ్వు ఫలాని ఫంక్షన్ బాగా చేసావు, నేను ఇట్లా హీరో రానా సార్ పిలుస్తారంటే రానా సార్కి పోయి కలిశాను. ఏమన్నారు అంటే వాళ్ళ సిస్టర్ బ్యాచిలర్ పార్టీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్కి పిలిచాడు అనమాట. కలిసిన తర్వాత అక్కడ ఇచ్చేయాలి సార్, పెద్దవాళ్ళు మీ అక్కడ ఏం సార్ అని అన్నాను. ఆ తర్వాత నేను సార్కి టచ్లో లేను, కానీ అక్కడి వరకు పిలిపించారు, వాళ్ళ ఇంట్లో మాట్లాడారు. నాకు హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడికైనా మనకు చేతినిచ్చే దగ్గర ఆ ఆలోచనని కానీ సర్కిల్ కానీ మిస్యూజ్ చేసుకోవాలని ఉండదు సార్. నాకు రెస్పెక్ట్గా ఉంటుంది. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్దాం సార్ ఇలా జరిగింది కదా అని అంటుంటాను అంతే. అంటే ఇక్కడ చిన్న డౌట్, రవితేజ గారు మిమ్మల్ని గౌరవించారు, దగ్గరికి తీసుకొని ఇద్దరు కలిసి ఫోటో దిగారు. రానా గారు మీరు ఒక చిన్న షో చేస్తే అది గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పిలిచారు. అవును సార్. అంటే ఆడియో ఫంక్షన్ చేశాను సార్ అప్పట్లో. ఈ డైరెక్టర్ రవిబాబు గారు రిఫరెన్స్ చేశాను, నేను రానా గారు పిలుస్తున్నారు. సో అంత పెద్దవాళ్ళు మీకు అంత యాక్సెస్ ఇచ్చినప్పుడైనా సరే సార్ ఇట్లా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్నాను సార్, చేయాలనుకుంటున్నాను, మంచిగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను, ఛాన్సులు రావట్లేదు అంటే ఇప్పుడు మాకు తెలియదు సార్. అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసేది సార్ మేము. ఓకే. దీనికి ఒక యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఫీల్ కూడా మాకు తెలియదు సార్. అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసినాం, మన దగ్గర ఏమో అవునా అనుకున్న ఫీల్లో ఉన్నాం సార్ అంతే. ఇండస్ట్రీ వైపు సీరియస్గా లేము సార్. అప్పుడు అసలు మాకు తెలియదు యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారు, మిమిక్రీ చేస్తే డబ్బులు ఇస్తారని కూడా మాకు తెలియదు. ఇప్పుడు వెళ్ళి ఎప్పుడైనా కలుస్తారా వాళ్ళని మళ్ళీ? సార్ సందర్భం వస్తే తప్పకుండా చెప్తాను సార్. అలా ఉండదు సార్, సందర్భం రావాలి. ఆ సందర్భం వస్తే ఇంకా రాము క్రియేట్ చేసుకోడు సార్. అంటే అలానే కాదు సార్, క్రియేట్ చేసుకోవడం కాదు సార్. మనం వెళ్తుంటాం ఎక్కడికన్నా పెళ్ళి, అక్కడ వెయిట్ చేసి సార్ అది అన్నాం అనుకో, వాళ్ళు ఏదో బిజీగా ఉంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షూటింగ్ ఉండి సడన్గా వచ్చినాక అరే అన్నట్టుగా అట్లా క్యాచ్ ఉంది అనుకో, చెప్పొచ్చు అన్న పాయింట్లో ఉంటాను సార్ నేను. అదే నా మైనస్ సార్. అదే నాకు సరే. కాసేపు మీ సినిమా జర్నీ పక్కన పెడితే మళ్ళీ నేను జబర్దస్త్ వైపే వస్తున్నాను. జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్తో ఇష్యూస్ ఉన్నాయి రాముకి. నాకు టీమ్ లీడర్స్ అసలు లేదు. ఒక టీమ్ లీడర్తో ఎవరు సార్? మీరే చెప్పండి. లేదు, నాకు అసలు ఇష్యూస్ అనేది నాకు ఇష్టం ఉండదు సార్. నేను చెప్తాను. వెంకీతో మీ రిలేషన్ ఎలా ఉంది? వెంకీతో చాలా బాగుంది సార్. వెంకీతో అసలు ఫస్ట్ స్టార్టింగ్ నేను, రాకెట్ రాఘు గారు, వెంకీ చాలా మంచి స్కిట్లు చేసాం, చాలా బాగా చేసాం. ఆ తర్వాత టీమ్ లీడర్గా వెంకీకి ఇస్తున్నప్పుడు అన్న మనకు టీమ్ లీడర్ ఇస్తున్నా, మన ఇద్దరం కలిసి చేద్దాం అని అన్నాడు. చేశారా? నేను చేయలేదు. మరి అదే నేను అడుగుతున్నాను. అదే అంటే చేయలేదంటే నేను చెప్పాను కదా, బిఫోరే నేను ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పాను. నేను చెప్పాను కదా సార్. నేను మ్యాక్సిమం సార్ నా లైఫ్లో మ్యాక్సిమం ఎక్కువ చెప్పే చేశాను సార్. నేను వెళ్ళిపోతున్నంటే వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ ఎందుకు ఏమైంది అని బాధలేదు. నేను ఒక ఆలోచనతో వెళ్తున్నాను సార్ అన్న తప్పితే మళ్ళీ వెంకిని ఇంప్రెస్ చేయడానికి రాకెట్ రాఘు సార్ ఉండు, అక్కడ చెమ్మక్ చంద్రన్ ఉండ్రు అన్న వెళ్తున్నాను, రైట్ గో హెడ్ అన్న తప్పితే ఎవరేం లేదు. అట్లా అంతే సార్. నేను ఇంకొంచెం ముందుకు స్టెప్ వేసి ఓపెన్గా అడుగుతున్నా. వెంకీ ఈవెంట్స్ చెప్పినా సరే, వెంకీ షూట్స్ చెప్పినా సరే, అది అయ్యేదాకా నమ్మకం ఉండదు అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటాడు రాము.
కరెక్ట్గా అయితేనే చెప్పన్నా వెళ్తాను, లేకుంటే నా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్తాడు. ఒక్క వెంకీకి మాత్రమే రాము దగ్గర అంత యాక్సెస్ రాము ఇవ్వడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. నిజమా అబద్ధమా? లేదు, వెంకీకి మాత్రమే అలా ఇవ్వనని కాదు. వెంకీ ఏదైనా ఉంటే చెప్పి, నేను వెంకీ కన్నా పెద్దవాడిని. నన్ను వెంకీ రామన్న అంటుంటాడు. నేనేమంటా అంటే, ఇప్పుడు నాకు కన్నా చిన్నవాళ్ళే కావచ్చు, టాలెంట్ అయినా కాదు, ఏ విషయంలో కదా మనం రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అనేది ఉందంటే చెప్పి వెంకీ చేద్దాం, లేదంటే ఒక ఎగ్జిట్, అంతే కామన్. నువ్వు ఒకవేళ ఇవ్వకున్నా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనే పాయింట్ నాకు రైజ్ చేయడం ఇష్టం ఉండదు. కానీ ఏదైనా సందర్భం వచ్చి స్టక్కున మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అన్నావు లాస్ట్ టైం కూడా అలా అన్నావు ఏమైంది అని మాత్రం రైజ్ చేస్తా. ఆ సందర్భం వస్తే తప్పితే నిన్న ఇది చేసినావు మళ్ళీ అనను, ఎందుకంటే వాళ్ళకి పరిస్థితి ఏమైందో, తర్వాత ఏం చేంజెస్ అయినాయో, ఏ ప్రాబ్లం వచ్చిందో థ్యాంక్ యూ అని అంటాను. ఏంటి అంతే, మనకు ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారా? లేదు, ఓపెన్ చెప్పండి. లేదు అస్సలు లేదు, ప్రామిస్ చెప్తాను జబర్దస్త్ చూడట్లేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది జబర్దస్త్ చూసి? చాలా సంవత్సరాలు అవుతుందన్న నేను జబర్దస్త్ చూడక. అని అప్పుడు మా జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా జబర్దస్త్ 2 నడుస్తున్నాయి. ఆ తర్వాత నేను చాలా చూడక. అంత బాధ పెట్టిందా మిమ్మల్ని జబర్దస్త్? బాధ పెట్టింది అన్నది కాదన్న, ఇప్పుడు ఆ ప్రోగ్రామే. ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ కోసం చూస్తుంటారు, ఇది చేస్తుంటారు. మేము అక్కడ చేసాము, బయటకు వచ్చిన తర్వాత ఇవి వెంటాడుతుంటాయి మనల్ని. ఒరే నువ్వు ఆ ప్రోగ్రామ్ వదిలేసుకొని వచ్చినావు, బయట ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు అని ఇవి వెంటాడుతుంటాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలన్న థాట్ కన్నా మనం ఎటు వెళ్ళాలి, ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. అంతే. జబర్దస్త్ ఏదో ఎప్పుడైనా సందర్భం వచ్చి మళ్ళీ మొన్న రిపీటెడ్గా వస్తున్నాయి. ఇప్పుడు అవును, మన రాకెట్ రావు సార్తో చేసినవి, చంద్రన్నతో చేసిన స్కిట్లు వస్తున్నప్పుడు అరే మనం ఇప్పుడు చేసినాం కదా అని అప్పుడు చూస్తున్నాండి. అట్లా ఏది యూట్యూబ్లో. అవును, మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తాను అలా అప్పుడు చూస్తున్నాను. అంతే. టీవీలో అయితే మాత్రం చాలా సంవత్సరాలు అవుతుంది చూడక. అండ్ రాము అనే వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి నేను కానీ కేఏ పాల్ వాయిస్ మిమిక్రీ చేయించకపోతే మా ఆడియన్స్ నాకు క్షమించరు. సార్ అదే నేను చేస్తాను తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి సార్, కేఏ పాల్ వాయిస్ నేను చేస్తున్నప్పుడు మీరు అడగండి, మీరు ఏదైనా అడగండి, అసలు మీరు ఏం అడుగుతారో ఏం అడగబోతున్నారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన వర్షం నేను సమాధానం చెప్పాను. కేఏ పాల్ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటా. బాగున్నాను. చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారో? ఎప్పుడు అలానే ఉండాలి. ఎంత సంపాదించుకోవడం కాదో, ఎంత ఆనందంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అంతే. అంటే ఈ మధ్య కనిపించలేదు, మీరు చాలా బిజీ అయిపోయినట్టున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేస్తున్నారు, కనిపించట్లేదు అంటే మీకు కనిపించడం కోసం తిరగాల చెప్పండి. నా పనుల్లో నేను కనిపిస్తున్నాను, నా దారిలో నేను వెళ్తున్నాను, మీరు చూడట్లేదని నేను అడిగానా? అడగలేదు కదా, అదనమాట. అవును, అప్పట్లో మీకు ఆర్జీవి గారికి గొడవలైనవి కదా, అన్నీ సర్దుమణిగిన గొడవల్ని మీరు మళ్ళీ లేపేలా ఉన్నారు. ఆల్రెడీ ఎప్పుడో సర్దుమణిగాయి గొడవలు, మళ్ళీ ఎందుకండి లేపటం చెప్పండి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలు వేయాలనిపించింది, వేసాం, వారు సమాధానం చెప్పారు. ఇంకా అంతే. జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటంలో మనకు అవసరమైన చోట ప్రశ్నించాలి, అవసరం లేని చోట కామ్గా ఉండాలి, అంతే. మరి మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆర్జీవికి? ఏమండి, బ్లెస్సింగ్స్ ఉంటాయా అని మీరు అడగకూడదు. అవసరం వచ్చినప్పుడు నేను ఇస్తాను కదా. అడిగితే బ్లెస్సింగ్స్ ఇస్తే దానికి అందం, అడగనప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఏంటండి? నాకు అర్థం కాదు. మిమ్మల్ని నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు, ఇస్తారా నాకు 1,00,000 రూపాయలు? అదనమాట. అండ్ మీరు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎప్పుడైనా కేఏ పాల్ గారు కానీ వాళ్ళ మనుషులు కానీ మీకు టచ్లోకి వచ్చి రాము ఏంది ఇలా చేసావు అని తిట్టడం కానీ లేదా పొగడడం కానీ ఏదన్నా కన్వర్జేషన్ జరిగిందే? ఓపెన్గా చెప్పండి సార్. అస్సలు జరగలేదు సార్, జరగలేదు. కానీ నేను చేసేటప్పుడు కూడా, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా భయపడలేదు సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.